विश्वजननी वासवी माहृदयगीति अंधको नित्य पूजा सत्य सिंधु आत्महारति अंधको कलम पारग कलम सागग सेववी प्रभोगगा विश्वजननी वासवी माहृदयगीति अंधको सौहार्द आर्धतनिन्दगा स्नेहदीपमु बिन्दगा सहकार बन्धमु निलुमगा प्रगति पुष्पमु विलगा भक्तितो निलुकुलुतुलु विश्वशाक्तिकी निलुतुलु विश्वजननी वासवी माहृदयगीति अंधको माहृदयगीति अंधको వాసవి మాతాకి జై. ఈ పాట నేను ఎలా పాడాను అంటే దానికి కారణం నన్ను ఇక్కడ ఆహ్వానించిన కవిరత్న డాక్టర్ చిందర శ్రీనివాస్ గారు. ఆయన నాకు మొదటి కాల్ ఆయన గారి నుంచి వచ్చిందండి. తర్వాత వాసవి వనిత వికాస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గురించి నాకు తెలియజేశారు. అమ్మ మీరు తప్పకుండా రావాలి అని చెప్తే నాకు కూడా చాలా ఆనందం కలిగింది. విన్నాక చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ ట్రస్ట్ చాలా చాలా మంచి కార్యాలు చేస్తున్నట్టుగా నేను తెలుసుకున్నాను. కానీ ఆ రోజు కన్నా ఇక్కడ రాగానే ఇంకా చాలా ఆనందం కలిగింది. దాంట్లోనూ చింతల కరుణ గారు అమ్మగారిని కలిశాను, చాలా సంతోషం. నేను ఆవిడకి రాగానే చెప్పాను, మీ శ్రీవారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారండి అని. నిజంగా అండి, ఒక పురుషుడు ఏదైనా చేశాడు జీవితంలో అంటే దాని వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుంది అంటారు కదా. అలాగే ఒక స్త్రీ ఏదన్నా చేస్తే ఖచ్చితంగా దాని వెనక ఒక పురుషుల హస్తం ఖచ్చితంగా ఉంటుంది. అది తండ్రి కావచ్చు. ఇక్కడ చక్కగా చూశాను సమ్ యంగ్స్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ ఒక చక్కటి స్మైల్ అనమాట. అంతే, అర్ధనారీశ్వరుడు ఒక స్వరూపంగా నాకు అనిపించానండి. నాకు ఇంకా ఇక్కడ అందరూ పరిచయం లేదు కాబట్టి నేను అందరు పేరు తీసుకోవడం లేదు. దాని తర్వాత తిరుమలమ్మ గారు నాతో మాట్లాడారు. సో చాలా సంతోషం కలిగింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ కమింగ్ హియర్ బికాస్ ఐఎమ్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్. నేను ఒక ఆడదాన్ని అన్న సెలబ్రేషన్ ఈరోజు నేను జరుపుకుంటున్నాను కదా. సో అందరు వనితలకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఐఎమ్ నాట్ ఈవెన్ 40. నేను 16 years ఉన్నప్పుడు, 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా గురువు గారు, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి, అమ్మ నాన్న పేరు నాకు హాస్పిటల్ తీయాలి అనుకున్నాను. అలాంటిది గురుగారు కలిశాక నువ్వు ప్రవచనాలు చెప్పాలి అన్నారు, మెడిసిన్ చేయొద్దు అన్నారు. ఏం చేయాలి అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి కదా మెడిసిన్ చేయాలని, మెడిసిన్ చేయకు అన్నారు. ఏం చేయాలి గురుగారు అంటే రేపటి తరానికి నువ్వు ఇంగ్లీష్ లో ప్రవచనాలు చెప్పాలి అన్నారు. సో వైపీసీ తీసుకున్నాను, ఏం చేయాలి, ఎడ్యుకేషన్ మానేసే నా గురుగారు అంటే అంత ప్రభావం జరిగిందనమాట గురుగారి మాటల ద్వారా. అయితే లేదు, నువ్వు ఏదో ఒక డిగ్రీ చేయి, ఎందుకంటే వెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్పీక్ దే హ్యావ్ దర్ ఓన్ ఎఫెక్ట్ అనమాట. కాబట్టి చదువుకో అన్నారు. సో మా ఇంట్లో అందరు పీజీస్, నేను ఒక్కదాన్ని మాత్రం బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ నుంచి చేసి డాక్టర్ శిల్పా గారు. ఆఫ్టర్ దట్ మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ హరిద్వార్. ఋషికేశ్ లో గంగా తీరాన గురు పౌర్ణమి రోజు మా గురుగారు నాకు గురు దీక్ష అనేది ఇవ్వడం జరిగింది. మా గురుగారు స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్. ఆయన అయోధ్య రామ్ మందిర్ ట్రస్టీ, తర్వాత మథురా టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ అండి. అమ్మ ఏమనుకోవద్దు, నేను మాట్లాడుతుంటే అందరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ అమ్మ ప్లీజ్ ఏమనుకోద్దమ్మా. నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒకసారి పెద్దవాళ్ళు ఉన్నా తిట్టేస్తానండి, కిందికి వచ్చే క్షమాపణ అడుగుతాను నేను. బికాస్ ఐ ఫీల్ ప్రవచన్స్ ఆర్ నాట్ జస్ట్ ప్రవచన్స్, ఇవి లెక్చర్స్ కాదు, వచ్చి మాట్లాడుతున్నాం కాదు. అ వర్డ్ ఫ్రమ్ గురు, అ వర్డ్ ఫ్రమ్ అ పర్సన్ హూ ఇస్ ఫాలోయింగ్ దోస్ థింగ్స్ ఒక జీవితాన్ని మార్చేస్తుందండి. లైక్ ఐ వాజ్ జస్ట్ శిల్పా దేశ్ముఖ్. మై లైఫ్ కంప్లీట్లీ చేంజ్. ఐమ్ నాట్ ఈవెన్ 40 బట్ 80
70s లో ఉన్నవాడు కూడా అమ్మ అని పిలుస్తాను నన్ను. అక్కడ దాకా ఎందుకు వచ్చాను అంటే ద రీజన్ ఇస్ ప్రవచన్స్. సో ప్రవచనాలు ఎప్పుడు కూడా తక్కువగా మనం చేసుకోవద్దు. ఐ గెట్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ మదర్స్. నిజంగా తల్లులు నాకు చాలా మంది కాల్ చేస్తారు, అమ్మ మా పిల్లలకి ఒక మంచి సంస్కారం ఇవ్వాలి అని చేస్తారు. నేను అమ్మని కాదండి, నేను ఒక బ్రహ్మచారిని. అప్పటికి అమ్మ అని ఒక పిలుపును నేను చాలా మంది దగ్గర పిలుస్తూ ఉంటాను. నేనంటే నాకు 1,00,000 మంది పిల్లలు. అలాగే అందరూ కూడా అమ్మ మీ ప్రవచనాలతో మా పిల్లలకి ప్రోత్సహించాలి, ఒక మార్గాన్ని చూపించాలి అంటారు. సో ప్రవచన్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. అస్తు. సో మన టాపిక్ ఇక్కడ ఏంటిది అంటే ఉమెన్స్ డే. ఒక ఉమెన్ గా మనం అయ్యాము అంటే దానికి కారణం మనం చిన్న పాపగా పుట్టాము కదా. ఆ పాప పుట్టడంతోనే చాలా మంది ఎలా ఉంటుందంటే పాప పుట్టింది అనగానే పాప పుట్టిందా అని అంటారు. ఓ అబ్బాయి పుట్టాడా? సో దట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రాస్తే వాక్కు అదే ఉంటుంది, పాప పుట్టింది పాప పుట్టాడు. స్వరం మారిపోతుంది, పాప పుట్టిందా అబ్బాయి పుట్టాడా అన్నది. సో అక్కడ ఏమవుతుందంటే మనం పుట్టడమే ఒక శాపంగా భావించే ఇప్పటి కాలంలో కూడా ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐమ్ నాట్ షూర్ మనలో ఎంతమంది ఫేస్ చేస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు బయట వస్తున్నాం, మనము రెస్పెక్ట్ఫుల్ గా మనల్ని ట్రీట్ చేస్తున్నారు, బట్ అందరి ఇంట్లోనూ ఆడవాళ్ళను అంతే సగౌరవంగా ట్రీట్ చేస్తారు అన్నది ఇప్పటి కాలంలో కూడా లేదు. దాంట్లో చెప్పాలి అంటే పాప పుట్టిందా అని చెప్పే వాళ్ళలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక మదర్ ఇన్ లా పాప పుట్టింది అని అన్న వాళ్ళు నేను ఆడవాళ్ళని ఎక్కువగా చూశానండి. మగ పిల్లలేనండి, అమ్మాయి పుట్టింది ఎందుకంటే ముగ్గురే ఉన్నారు మా ఇంట్లో ఆడపిల్లలు, 15 మంది మగ పిల్లలు. అట్లా వేరుగా ఉన్నప్పుడు డైమండ్ గా భావిస్తారు కానీ ఆడపిల్లలు పుట్టడం అంటే చాలా బాధగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మన భారతదేశంలో 1 డే ఆఫ్ మదర్స్ డే, ఫాదర్స్ డే అన్నది లేదు. ఎవ్రీ డే ఇస్ మదర్స్ డే. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నది మన సాంప్రదాయం. కానీ మన ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో రకంగా మన జీవితంలో ఆడవాళ్ళు ఉన్నారు అన్నదన్నా కొంతమంది గుర్తించి హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ, అక్క హ్యాపీ ఉమెన్స్ డే అన్న చెప్తున్నారు కదా. అట్లీస్ట్ వాళ్ళకి గుర్తుంది వాళ్ళ లైఫ్ లో ఒక ఉమెన్ ఉన్నారు అనేసి. నిజంగా అంటే చాలా బాధగా ఉంటుంది. నేను ఇప్పుడు పల్లెటూరులో కూడా వెళ్ళి ప్రవచనాలు చెప్తుంటాను. 4th నుంచి March 10th దాకా దేవి భాగవతం జరిగింది. అక్కడ పల్లెటూరు ఆడవాళ్ళు అందరూ అక్కడ కూర్చోమంటే వాళ్ళందరికీ దాదాపు 800 మెంబర్స్ కి నేను ఫెలిసిటేట్ చేశాను అనమాట. అందరూ అన్నారు ఎందుకమ్మా మాకేంటిది అంటే మీరు ఉమెన్ గా ఉండడం ఇట్ సెల్ఫ్ ఈజ్ థింగ్ యూ షుడ్ బి అంతే కదా. ఎందుకు అంటే నాకు తెలుసు ఇప్పుడు చక్కగా చాలా మంది బేకింగ్ చేస్తున్నారు, కొంతమంది సింగర్స్ ఉన్నారు, వివిధ క్షేత్రాల్లో చాలా మంది కార్యాలు చేశారు. ఇట్స్ హైలీ అప్రిషియేటింగ్. కానీ ఎవరైతే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఉండడం వల్లే వాళ్ళ భర్తలు పనికి వెళ్ళగలుగుతున్నారు. దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ దే ఆర్. దానికి కారణం మనం అమ్మలను మనం మర్చిపోకూడదు. మన పిల్లలు డాక్టర్ అయ్యారమ్మా, ఇంజనీర్ అయ్యారు, ఏదైనా అయ్యారు అంటే దానికి కారణం ఆ తల్లి. కాబట్టి మీరు ఒక తల్లిగా ఉన్నారు, ఒక భార్యగా ఉన్నారు. ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ థింగ్ ఐ ఫీల్ దట్ యూ షుడ్ బి సెలబ్రేటెడ్ కదా, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. సో హ్యాపీ ఉమెన్స్ డే వాళ్ళకు కూడా నేను సత్కరించాను. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇంత వనితలు ఇంత చక్కటి కార్యం చేస్తున్నారు అని నాకు చాలా సంతోషం. రెండవది ఇక్కడ అమ్మగారు, ఇది మనం అందరం చూసాం కదా, భగవంతునికి రామదాసుగా చేసిన నగలు. సో దిస్ కుడ్ బి వెరీ సింపుల్. చాలా మందికి ఏంటి ఇది ఏదో చేశారు అంటారు. బట్ లెట్ మీ టెల్ అబౌట్ మై సెల్ఫ్. అంటే